Hello guys, hope you are fine. So ఈరోజు వీడియో వచ్చేసి ఒక కొత్త వీడియో. ఏం వీడియో ఇప్పుడు వరకు మేము చేసిందా? ఏం వీడియో అంటే చెన్నై టు ఏలగిరి రోడ్ ట్రిప్. సో ఇప్పుడు మేము ఇంట్లో ఉన్నాం. ఇంట్లో నుంచి ఏలగిరి హోటల్ పోయే వరకు అక్కడక్కడ వీడియో తీస్తాం. దాని అంతా ఎడిట్ చేసి మీకు ఒక మంచి వీడియో లాగా ప్రొడ్యూస్ చేస్తాం. ఆ హోటల్ని కూడా వీడియో తీసి మీకు ఇస్తాం. సో దీనికైనా ఎక్కువ లైక్స్ వస్తుంది అనుకుంటున్నాను. హే గాయస్, ఇది మన ఫస్ట్ టోల్, శ్రీ పెరంబతూర్ టోల్. చాలాసేపు అయింది, వెయిట్ చేసాం. 4 పాటలు అయిపోయింది, కానీ ఇంకా వెయిట్ చేస్తున్నాం. One eternity later. ఫైనలీ దిస్ సెకండ్ టోల్ చెన్నా సముద్రం. సో థర్డ్ టోల్ కూడా వచ్చింది, కానీ మేము అది యాడ్ చేయలే. ఇది త్వరగా అయిపోయింది టోల్, వెయిటే చేయలే. చూసారు కదా ఇక్కడ ఎంత బండ్లు వచ్చింది. దీనికి ముందే 15 to 20 బండ్లు వచ్చింది. ఎందుకు ఇన్ని బండ్లు అంటే ఎవరైనా ఫ్రైడే బయలుదేరి వీకెండ్ వచ్చేస్తారు, కానీ మేము బయలుదేరిందే వీకెండ్. రేపు మమ్మీ బర్త్డే. పర్లేదే, మాతో పాటు కూడా ఇన్ని బండ్లు వస్తుంది. After a long ride, hotel reach అయిపోయాం. స్టర్లింగ్ ఇన్ ఏలగిరి. హలో గాయ్స్, సో మేము రిసార్ట్స్ రీచ్ అయిపోయాం. ఇంకా రూమ్కి పోవాలి. రూమ్ చెక్ ఇన్ చేసాం, కానీ ఇంకా పోలా. ఊరికే రిసార్ట్ని చూస్తాము అని వచ్చాం. టైం 12:40. సో లగేజ్ పెట్టేసి మీకు రిసార్ట్ చూపిస్తా. ఓకే, బాయ్. Locked her inside. This is Elagiri Boats Park. చెకింగ్ చేసినాక కొంచెం ఫ్రెష్ అయినాక ఇక్కడికి వచ్చాము. ఇది స్టెర్లింగ్ హోటల్లో నుంచి కొంచెం ముందుకు వస్తే వస్తుంది, వాకబుల్ డిస్టెన్స్. బయట ఉంది.
ఇది ఎక్కుదామా? ఎక్కుదాం ఎక్కుదాం. మనం మన అక్క దగ్గరికి వెళ్తాం. హే ఆ ఎగ్గు చూడుమే. హాయ్. ఎంత పెద్ద ఆస్ట్రిచ్ చూసానికి ముసలి దానిలాగా ఉంది, కానీ అక్కడ యాక్టివ్గా చూడు, ఉంది. బయటనే కొన్ని దాని ఎగ్స్ తిరుగుతోంది, దగ్గర జాగ్రత్త. పోతేనే అదే ఆ బీక్తో టక్ టక్ చేస్తారు, అది చేస్తుంది. అవునే. కళ్ళు చూడండి ఎంత పెద్దదిగా ఉంది. ఇది స్టార్ ఫ్రూట్. ఇది స్టార్ లాగానే ఉంటుంది కట్ చేసినప్పుడు. అండ్ ఇది రోడ్లో అక్కడక్కడ అమ్ముతానే ఉన్నారు. అండ్ ఇక్కడ దానికి ఎక్కడ బర్డ్స్, పోవాలో చాలా టైప్స్ ఆఫ్ తెలవట్లేదు. బర్డ్స్ ఉంది. సో ఇక్కడ ర్యాబిట్స్ చూడండి అన్నీ ఉన్నాయి తెలుసా. అయినా ఎంతో సాఫ్ట్గా ఉంది. నాకు ఎత్తుకోవాలని చాలా అవసరం ఉంది, కానీ ఎత్తుకునేసి తాకేసా కూడా. అండ్ ఇక్కడ గిన్నీ పిక్స్ చూడండి ఎంతో క్యూట్గా ఉంది. లాస్ట్లో ఫొటోస్ ఉంది, అది చూపిస్తా. ఈ పప్పి చూడండి ఇంకా ఎంతో క్యూట్గా ఉంది. అసలు అది సేలుకుంది, ఎంతో క్యూట్గా ఉంది తెలుసా. ఇది బర్డ్స్ ప్లేస్. చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంది. అందరూ నీళ్ళు వేస్తారు, ఫుడ్ వేస్తారు, చాలా ఉంది. ప్లీజ్ డోంట్ కమ్ డాడీ ప్లీజ్. వద్దు, లేదు, 100 రూపీస్ వేసామే. దగ్గర రాకండి. రెడ్ కలర్ ఎంత ఉంది, టైల్ ఎంత ఉంది? చెప్పేసి పరిగెత్తండి రా. చూడు, ఏయ్ గొడవ పడుతున్నారు. సరిగ్గా బాగా హ్యాబిట్ ఫుల్ అక్కడ కాల్ చేసుకుని పోతాను ఇక్కడ. ఏం కాదు, ఎత్తుకుంటుంది ఒక ఫోటోకి ఎత్తుకో అంతదా కట్టి లాగేసి గట్టిగా పెట్టుకో. అంతదా అయిపోయింది. కింద పెట్టక అట్లా ఎత్తు, ఫుల్గా ఎత్తే అది అట్లదా, అట్లా ఎత్తుకోకూడదు. అట్లదా అది అట్లదమ్మా ఎత్తాలా. దాంది పాపం ఉంది దాంది. సో కొంచెం ముందుకు పోతే ఇక్కడ ట్రాంపోలిన్, ఆర్చరీ అన్నీ ఉంటుంది. అన్నీ ఎంట్రీ టికెట్ లోపలే వస్తాయి అనుకుంటారు, కాదు, దీనికి 100 రూపీస్ కట్టాలి. ట్రాంపోలిన్, బాస్కెట్ బాల్ అంతా ఫ్రీ. ఇక్కడ జిప్ లైన్స్ పైన ఎక్కేది అన్నీ ఉంది, కానీ అన్ని దానికి కూడా డబ్బులు కట్టాలి. ప్లస్ ఇక్కడ ఏది కండిషన్లో లేదు. ఇట్స్ నాట్ వర్త్ గోయింగ్ దేర్. ఎక్కచ్చు. బర్డ్స్ని ఎత్తుకోవాలి, ర్యాబిట్స్ని తాకాలంటే రావచ్చు, కానీ ఇలాగా చాలా పార్క్స్ ఉంది. ఫండేరా పార్క్ అని కూడా ఒకటి ఉంది, అవంతా నేను పోలా. If you catch it, you have it. Hey. ఇక్కడ చూడండి ఎంత మంది ఎక్కారు. చినుగుతుంది అనుకుంటే చినుగ్గానే లేదు, కానీ నేను చాలా ట్రాంపోలిన్ ఫీల్డ్స్ చూస్తున్నా. ఇది క్యామెల్, ఇది కూడా ముసలిది. ఆస్ట్రిచ్ ముసలిది, క్యామెల్ ముసలిది. ఇది ముసలిదో కాదు అది పక్కన పెట్టండి, తిండి లేదు సరిగా, యాక్చువల్లీ సరిగా మెయింటైన్ కూడా చేయట్లేదు.
ఫ్యామిలీకి తినేదానికి ఇస్తారా? ఎంత ఇచ్చినా తింటుంది. అక్కడ ఒక 10 to 15 మెంబర్స్ పెడతానే ఉన్నారు, అయినా తింటానే ఉంది. No, it's okay. I don't have any interest in that. ఇది ఒక చిన్నదిగా పెట్టారు అడ్వెంచరస్, కానీ ఇది కూడా అక్కడక్కడ ఇరిగిపోయి ఉన్నింది. ఓకే, బాగానే అనింది. అయ్యో నా జుట్టు, అయ్యో మాటుకున్నానే లోపల. పోతున్నా నా జుట్టు టార్చర్ చేస్తుంది. వచ్చేసాం. ఎక్కువ చేసే జారుతుంది. వచ్చేసాం. ఎంతసేపు రా నాయన, ఏంది ఇది? మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. ఎంతసేపు చేస్తానన్నా? త్వరగా పో అమ్మ, వెనకాలకు అమ్మాయి వెయిట్ చేస్తుంది. అది నేనే. చేరావా? ఇప్పుడు నాకు ప్లేసి ఓకేనా? వచ్చేసాం. దిగు ఇంత ఈజీగా పెడుతున్నారు చిన్న పిల్లలకి. నేను గాడిదిలాగా ఎక్కాను. పిలుచుని వంగాల్సి వస్తుంది. ఇదేమంత ఇష్టం, కానీ సెకండ్ అట్లా పడిపోయా. ఓకే, మేము ఇక్కడ బర్డ్స్ పార్క్ వచ్చాము. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ బర్డ్స్ ఉంది. లోపల ర్యాబిట్స్ అంతా ఉంది, గిని పిగ్స్ అంతా ఉంది. ఇప్పుడే ఒక బేబీ వేసింది, తింటే అది చాలా ముద్దుగా ఉంది. ఇది లెర్నింగ్ హోటల్ అని ఒకటి ఉంది, అదే మేము ఇక్కడ ఉన్నామే దాంట్లోనే ఉంది. అండ్ పప్పీస్ ఫర్ సేల్ ఒకటి 18,000 అంట. అండ్ లోపల మనమే బర్డ్స్కి అంతా ఫీల్ చేయొచ్చు, ర్యాబిట్స్కి ఫీల్ చేయొచ్చు, ఎత్తుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కేదంతా ఉంది, అవంతా 150 రూపీస్. క్యామెల్కి ఫీడ్ చేసేసింది. దాని తర్వాత జంపింగ్ ట్రాంపోలియన్ ఏదో ఇలాగా ఇదొకటి ఉంది, కానీ క్లోజ్డ్ అక్కడ. దాని తర్వాత చాలా ఉంది, వెనకాల కాస్టేజ్ ఉంది చూడండి. సో ఇది 100 రూపీస్ ఈచ్, 100 రూపీస్. కిడ్కి పర్లేదు. ఓకే, మేము ఇక్కడ బర్డ్స్ పార్క్ వచ్చాము. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ బర్డ్స్ ఉంది. లోపల ర్యాబిట్స్ అంతా ఉంది, గిని పిగ్స్ అంతా ఉంది. ఇప్పుడే ఒక బేబీ వేసింది, తింటే అది చాలా ముద్దుగా ఉంది. ఇది లెర్నింగ్ హోటల్ అని ఒకటి ఉంది, అదే మేము ఇక్కడ ఉన్నామే దాంట్లోనే ఉంది. అండ్ పప్పీస్ ఫర్ సేల్ ఒకటి 18,000 అంట. అండ్ లోపల మనమే బర్డ్స్కి అంతా ఫీల్ చేయొచ్చు, ర్యాబిట్స్కి ఫీల్ చేయొచ్చు, ఎత్తుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కేదంతా ఉంది, అవంతా 150 రూపీస్. క్యామెల్కి ఫీడ్ చేసేసింది. దాని తర్వాత జంపింగ్ ట్రాంపోలియన్ ఏదో ఇలాగా ఇదొకటి ఉంది, కానీ క్లోజ్డ్ అక్కడ. దాని తర్వాత చాలా ఉంది, వెనకాల కాస్టేజ్ ఉంది చూడండి. సో ఇది 100 రూపీస్ ఈచ్, 100 రూపీస్. కిడ్కి పర్లేదు.